సురేష్ కొండేటి గారు మనతో ఉన్నారు. ఈయన ఇంట్రడక్షన్ చెప్పాలంటే చాలా పెద్దది చెప్పాలి. జర్నలిస్ట్ అనాలా, యాక్టర్ అనాలా, లేకపోతే లేటెస్ట్గా సింగర్ అనాలా అనేది మనమే తేల్చుకోవాలి. ఎందుకంటే బహుముఖ ప్రజ్ఞాశాలి. సార్, మీరు అనేక రంగాల్లో విశిష్ట సేవలు అందిస్తున్నారు. ఇప్పుడు పిఠాపురం వచ్చారు. ఒక రాజకీయ నాయకుడికి కూడా మారారా మీరు? నేను రాజకీయ నాయకుడిగా అసలు అంటే ఎప్పుడు చిరంజీవి గారు ప్రజారాజ్యం పార్టీ పెట్టినప్పుడే ఫుల్ ప్లెజ్డ్గా దిగానని చెప్పుకోవాలి. దీంట్లో చిన్నప్పటి నుంచి నాకు ఎన్టీఆర్ గారు అంటే చాలా ఇష్టం. అప్పుడు ఆయన సినిమా హీరో ప్లస్ రాజకీయ నాయకుడై తెలుగు జాతిని గర్వించదగ్గ స్థాయిగా ఆయన తెలుగు వాళ్ళని గర్వించే స్థాయిగా, తెలుగు వాళ్ళు గర్వించే స్థాయిగా ఆయన తీసుకొచ్చారు. ఆయన తెలుగుదేశం పార్టీ ద్వారా ఆయన అఖండ విజయం సాధించారు. అప్పటి నుంచి నాకు ఇన్స్పిరేషన్. అది స్కూల్ డేస్లోనే బ్యాడ్జీలు పెట్టుకుని, అప్పుడు ఎన్టీఆర్ బ్యాడ్జీ పెట్టుకున్నాను. తర్వాత ప్రజారాజ్యం, మరి ఇప్పుడు ఇదిగో జనసేన. సో కాబట్టి అప్పుడు ఇన్స్పిరేషన్ ఎన్టీఆర్ గారు. తర్వాత నేను ఎక్కడ చెప్పడం విషయం ఏంటంటే, ఆల్రెడీ 2009లో పాలకొల్లో నేను ఆల్రెడీ వర్క్ చేసినప్పుడు వెస్ట్ గోదావరి జిల్లా అధికార ప్రతినిధిగా పనిచేయడం జరిగింది. 4 months అక్కడే ఉండి తిరగడం జరిగింది. సో అప్పుడు చిరంజీవి గారు కంటెస్ట్ చేసినప్పుడు అక్కడ బాగా కీలక పాత్రగా నేను అక్కడ ఇక్కడ ఎక్కువ ప్రమోషన్ విషయంలో కూడా నేను అక్కడ బాగా తిరిగాను, బాగా కష్టపడి చేశాను. తర్వాత నాగబాబు నరసాపురం చేసినప్పుడు కానీ, భీమవరం పవన్ కళ్యాణ్ చేసినప్పుడు కానీ అలా తిరిగాను. అలాగే నాకు అంతకుముందే ఇప్పుడు లాస్ట్ టైం 2014లోనే నాకు నరసాపురంకి చేయమని చెప్పి చంద్రబాబు నాయుడు గారు పిలిపించడం జరిగింది. అప్పుడు మురళీమోహన్ గారు, మన మాగంటి బాబు గారు, మురళీమోహన్ మాగంటి బాబు గారు అప్పుడు తలసాని శ్రీనివాస టీడీపీలో ఉంటారు. అప్పుడు నాకు టీడీపీ నుంచి నరసాపురం నుంచి కాంటాక్ట్ చేయమని కూడా అడగడం జరిగింది. అప్పుడు అనుకోకుండా అప్పుడు నేను వెళ్ళడానికి పెద్ద ఇష్టపడలేదు. అప్పుడు తిరుపతిలో ఉండగా నేను బలవంతంగా మురళీమోహన్ గారు రప్పించారు. రామయ్య నాయుడు గారు చంద్రబాబు కలవాలన్నారు, కంపల్సరీ రారా అంటే బలవంతంగా వచ్చాను. అప్పుడు మాట్లాడడం జరిగింది. అప్పుడే నేను డైరెక్ట్గా రావాలి, కానీ రాకుండా ఇంకా మెగా ఫ్యామిలీ ఎటువంటి అటు ఏ పార్టీ ఉంటే ఆ పార్టీలో అలా కంటిన్యూ అవుతున్నాను. ఓకే సార్, మీరు సినిమా వ్యక్తిగానే కాకుండా జర్నలిస్ట్గా మీకు అన్ని విషయాలు తెలుసు కాబట్టి అడుగుతున్నాను. సినిమా వాళ్ళకి పిఠాపురంలో పని ఏంటి అని ప్రతిపక్షాలు అంటారు. మీరు ఏ విధంగా రియాక్ట్ అవుతారు? సినిమా వాళ్ళు పని ఏంటి? కాంటెస్ట్ చేసేది ఎవరు? జిల్లా పార్టీ అధ్యక్షులు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు ఇక్కడ పోటీ చేస్తారు కాబట్టి డెఫినెట్గా ఆయన మద్దతు తెలియజేస్తూ ఇండస్ట్రీ వాళ్ళందరూ కూడా 100% సపోర్ట్ చేస్తారు. దాంట్లో నో డౌట్. అంటే ఎలక్షన్ అయిపోయిన తర్వాత ఇక్కడ టెంట్ సర్దుకుని వెళ్ళిపోతారు, వీళ్ళకి ఇక్కడ పని ఏంటి అని ప్రతిపక్షాలు అంటున్నాయి. ఆయన ఓ పార్టీ అధ్యక్షుడు పిఠాపురంని ఎందుకు ఎంచుకున్నారంటే, ఇక్కడ పిఠాపురం ప్రజలు అర్థం చేసుకోవాలి. అది ప్లస్ డెఫినెట్గా ఇక పిఠాపురం డెవలప్మెంట్ నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది, దాంట్లో నో డౌట్. సో అంతకుముందే వ్యవహారం చేసినప్పుడే మాకు ఇక పిఠాపురం అవకాశం ఇచ్చుంటే అసెంబ్లీలో అడుగు పెట్టించేవాళ్ళు అని ఇక్కడ ప్రజలందరూ చెప్తున్నారు. డెఫినెట్గా ఈసారి అత్యధిక రికార్డు స్థాయిలో మెజార్టీతోటి ఆయన గెలుపొందబోతున్నారు. మీరు అనేక సందర్భాల్లో అనేక రకాలుగా మెగా ఫ్యామిలీ మీద అభిమానాన్ని చాటుకున్నారు. ఇప్పుడు లేటెస్ట్గా మీరు ఒక పాట పాడారు, అది ట్రెండ్ అవుతోంది. మీకు ఎలాంటి స్పందన వస్తుంది? యాక్చువల్గా ఏదో ఒకటి చెయ్యాలి. కళ్యాణ్ బాబు గొప్ప నటులు ఆ సినిమాలో, అలాగే నిజ జీవితంలో ప్రజలకు గొప్ప సేవా దృక్పథం ఉన్న మనిషి. సో ఆయన కౌలు రైతులకు కానీ ఇలాగ ఎన్నెన్నో కార్యక్రమాలు, ఆయన సొంతంగా సినిమాలో సంపాదించిన సొంత డబ్బుల్ని ఆయన వెచ్చించి కోట్ల రూపాయలు ఇలా చేశారు. అలాగే చిరంజీవి గారు ఎన్నో కోట్లు, నా చేతుల మీదుగా ఎన్నో కోట్ల రూపాయలు నేను ఇండస్ట్రీలో ప్రాబ్లమ్స్లో ఉన్న వాళ్ళు కానీ, హాస్పిటల్లో ఇబ్బంది పడుతున్న వాళ్ళకి కానీ, ఫైనాన్షియల్ స్ట్రగుల్ చేస్తున్న వాళ్ళు కానీ, ఒక జర్నలిస్టులనే కాకుండా నటులు, టెక్నీషియన్స్ బోల్డ్ మంది నా చేతుల మీదుగా ఇప్పించడం జరిగింది. బోల్డ్ మందికి నేనే ఇచ్చా, తీసుకెళ్ళి ఒక 2 లక్షలు, 5 లక్షలు, 10 లక్షలు ఇట్లా బోల్డ్ మందికి నేను చేతులుగా వేయడం జరిగింది. సో ఆయన ఏది బయట చెప్పిచ్చో చిరంజీవి గారు కూడా, పవన్ కళ్యాణ్ కూడా అంతే. ఇది ప్లస్ వాళ్ళందరికీ ఒక ఓల్డర్కి ఇచ్చింది, అది ప్రత్యక్షంగా అందరూ చూసింది. సో ఆయన డెఫినెట్గా తెలుసు మా ప్రజల్లో ప్రాబ్లమ్స్ ఏంటి అని తెలుసు. సో కాబట్టి ఆయన ఇన్స్పిరేషన్ తోటే అందరూ దీంట్లో అడుగుపెడతారు. ఓకే సార్, అయితే ఫిల్మ్ ఇండస్ట్రీ రెండుగా చీలిపోతుంది ఈ ఎలక్షన్స్ తర్వాత. అది ముదిరి అంటే కళ్యాణ్ గారికి సపోర్ట్ చేసే వాళ్ళందరూ ఒక పక్కకి, లేకపోతే వైఎస్ఆర్సీపీ కానీ ఇతర పార్టీలో ఉన్న వాళ్ళందరూ ఒక పక్కకి వెళ్ళిపోతారు. ఇండస్ట్రీ అంతా కూడా ఒక ఫ్యామిలీగా ఉన్నది విడిపోయే పరిస్థితులు ఉన్నాయని చాలామంది అనుకుంటున్నారు. అవి ఒక జర్నలిస్ట్గా మీ అవగాహన ఏంటి దాని మీద? టు బి ఫ్రాంక్గా మాట్లాడుకుంటే, సినిమా ఇండస్ట్రీ నుంచి ఒక సినిమా వాడిగా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు ఆయన నుంచి సినిమా నుంచి వెళ్ళి పోటీ చేస్తారు కాబట్టి డెఫినెట్గా 95% మద్దతు, సినిమా వాళ్ళ మద్దతు పవన్ కళ్యాణ్. సినిమా నుంచి వెళ్తున్నారు కాబట్టి, చేస్తున్నారు కాబట్టి 10 years పాటు ఆయన అంత పార్టీని నిలబెట్టుకుంటూ
ఈ స్థాయికి తీసుకొచ్చి ఆయన సొంత డబ్బులు ఖర్చు పెట్టుకుంటూ సినిమా డబ్బులు తీసుకొచ్చి ఖర్చు పెట్టుకుంటూ ఆయన చేసుకుంటూ నిలబడ్డారు. సో డెఫినెట్గా ఆయన సపోర్ట్గా అందరూ నిలబడాల్సిన బాధ్యతగా ఫీల్ అయ్యి ప్రతి ఒక్కరు కూడా అందరు హీరోలని ఇలా ట్వీట్ చేస్తారు కదా చాలామంది. సో చేస్తారు. ఓ 5% 10% ఉంటారేమో. ఓకే, ఎవరిష్టం వాళ్ళది. అంటే చీలిపోయే అవకాశం ఉందంటారా? ముందు ఎలా ఉన్నారో ఇప్పుడు అలాగే ఉంటారా? ఏదైనా ఎలక్షన్ వరకే సార్, తర్వాత అందరూ ఒకటే. రేపొద్దున్న ఇప్పుడు ఈ కూటమి గెలిచిన తర్వాత అందరం ఒకటే. దాంట్లో ఏమి ఉండదు. డెఫినెట్గా రేపు అందరూ ఎలక్షన్స్ వరకే పరిమితం. ఎక్కడైనా సరే, ఏ బాడీలో అయినా సరే. మాకు సినిమా రంగంలో కూడా రకరకాల స్టేషన్లు ఉంటాయి. ఆ ఎలక్షన్ వరకు బాగా పెట్టుకుంటాం. ఒకళ్ళిద్దరు కక్షపూర్వకంగా కొంతమంది ఒకళ్ళిద్దరు వ్యవహరించవచ్చు. అవన్నీ కుదరదు. మళ్ళీ తర్వాత మళ్ళీ మామూలే. ఆ ఎలక్షన్ వరకు ఏదైనా పోటీల తత్వం అనేది హెల్తీ పోటీ. ఆ ఎలక్షన్ వరకు తర్వాత ఉండదు అని అనుకుంటున్నాను నేను. ఓకే సార్, పిఠాపురంలో తిరుగుతున్నారు కదా, లక్ష మెజారిటీ అన్నారు కళ్యాణ్ గారికి. మీ అంచనా ప్రకారం మెజారిటీ ఇంపార్టెంట్ అనుకుంటున్నారా, గెలిపే ఇంపార్టెంట్ అనుకుంటున్నారా? మెజారిటీ కన్ఫామ్. అది 1,50,000 60,000 అనేది అది ఖచ్చితంగా ఎవరికి చెప్పలేదు. కానీ నాకు తెలిసి నేను ఎంక్వైరీ చేసిన ప్రకారం, నేను అందరితో పబ్లిక్ ఒపీనియన్ అందరూ తీసుకున్న ప్రకారం అయితే 50,000 పైన మెజారిటీ వస్తుందని చెప్పి అందరూ చెప్పడం జరిగింది. చాలామంది డెఫినెట్గా, నేను కూడా 1,00,000 అని చెప్పాను చాలామందికి. అంటే అందరూ చెప్తున్నారు కాబట్టి. సో ఓటింగే 1,80,000. అంటే ఓటింగ్ కాదు, ఓటింగ్ పడేది యావరేజ్గా మనం అనుకుంటే 2,30,000 ఓటింగ్ ఉండొచ్చు. 1,80,000 1,90,000 వరకు పోలే అవకాశం ఉంటుంది. 2,36,700 ఓట్లు. కానీ అందరూ ఏరు కదా సార్, నేను చెప్పేది పోలేది కొన్ని పోలే అవుతాయి. లేదు, ఈసారి ఎక్కువ శాతం పోలింగ్ పిఠాపురం జరుగుతుంది పర్సంటేజ్. సో బయట మీకు 80% 90% జరిగితే ఇక్కడ 95% జరిగే ఛాన్సెస్ ఉన్నాయి. డెఫినెట్గా వస్తారు. అభిమానంతో హైదరాబాద్ నుంచి తరలొచ్చే వాళ్ళు చాలామంది ఉంటారు. అలాగే ఇక్కడ ఎలాగైనా గెలిపొందాలని ఆ పార్టీ వాళ్ళు కూడా పిలిపించుకుని చేసుకునే ఆ పనిలో చాలామంది నిమగ్నమై ఉంటారు. నాకు తెలిసి ఈ ఏపీలో ఎక్కువ శాతం పోలయ్యేది పిఠాపురం అవుతుంది నాకు తెలిసి. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. ఇది సురేష్ కొండరెడ్డి గారు చెప్తున్నారు. ఇక్కడ అత్యధికంగా పోలయ్యి భారీ మెజారిటీతో పవన్ కళ్యాణ్ గారు గెలుస్తారని చెప్తున్నారు.